ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొవ్వూరు వేణుగోపాల స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఉత్తర ద్వారం గుండా భక్తులకు శ్రీనివాసుడు దర్శనమిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. ఏకాదశి పర్వదినాన వైష్ణవ ఆలయాలన్నీ కూడా కిక్కిరిసిపోయినాయని చెప్పాలి. గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకొని పూర్తిగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులందరూ కూడా. ఈ నేపథ్యంలో అసలు ముక్కోటి ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే అంశాన్ని ప్రధాన అర్చకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు, చెప్పండి ఈ ముక్కోటి ఏకాదశి యొక్క ప్రత్యేకతలు. వైకుంఠ ఏకాదశి అనే పేరు ధనుర్మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి ఏదైతే ఉంటుందో దానిని వైకుంఠ ఏకాదశి అంటారు. ధనుర్మాసం అనగా సూర్యుడు ధనుసు రాశిలో ఉన్నటువంటి ఈ నెల రోజులు కూడా మనం జరుపుకునేటువంటి ఈ దీక్షని ధనుర్మాస వ్రతం, మార్గళి వ్రతము అని అంటారు. ఈ వ్రతంలో స్వామిని వైకుంఠంలో స్వామిని దర్శించడానికి మునులందరూ కూడా ఈ ఏకాదశి రోజున వచ్చి దర్శనం చేసుకోవటం, అలాగే స్వామి ఎప్పుడు ప్రాగ్దిశగా కానీ పశ్చిమ దిశగా కానీ మనకు దర్శనమిస్తారు. ఇక్కడ ఇప్పుడు మనం ఉత్తరముఖంగా వచ్చి దక్షిణంగా స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోవడం ఈ వైకుంఠ ఏకాదశి యొక్క విశేషమైనటువంటి వ్రతం. అంటే నేను మృత్యువును కూడా తొలగింపజేస్తాను. దక్షిణముఖం అంటే మనం దక్షిణముఖాన్ని చూడడం అంటే యముడిని చూడడం. అటువంటి దోషాన్ని కూడా లేకుండా ఈ ఏకాదశి రోజున నన్ను ఎవరైతే చూస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి శ్రీమన్నారాయణుడు పద్మపురాణంలో నారద మహామునికి చెప్పినట్లుగా మనకు ఆగమంలో చెప్పబడి ఉంది. ఇది వైకుంఠ ఏకాదశి యొక్క ఫలితం. ఈ ఏకాదశి వ్రతం రోజున అందరూ కూడా స్వామిని దర్శించి స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా కోరుతున్నాం. ఆధ్యాత్మికవేత్త ప్రసాద్ శర్మ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఏంటి అసలు ఈ ముక్కోటి ఏకాదశి యొక్క ఇంకా ప్రత్యేకతలు ఏముంటాయి, అసలు ముక్కోటి ఏకాదశి రోజునే ఇలాగా ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేస్తారు? ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం అనేసరికల్లా ఆయన రాక్షసులందరినీ కూడా సంహరించి ఆ తర్వాత సేద తీరుస్తూ ఉండగా ఆ యొక్క సేద తీర్చే టైంలో ఉత్తరంగా ఆయన ముఖాన్ని ఉత్తరంగా చూస్తూ పడుకోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే లోపలికి వెళ్తామో ఆయన ముఖాన్ని మనం దర్శిస్తాం కనుక ఆ యొక్క ముఖం దర్శనం అవడం వల్ల మనకి ఆయన చూపు మనమై పడి ఆయన యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుందని చెప్పి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం. అలాగే ఈయన ఈ యొక్క సమయంలో శత్రువులందరినీ కూడా సంహరించి ఆ తర్వాత ఆయన గోదాదేవిని వివాహం చేసుకుంటారు. ఈ యొక్క గోదాదేవి యొక్క వివాహం అయిన తర్వాత అప్పటి నుంచి కూడా మళ్ళీ రాములు వారి యొక్క అవతారం చాలించేంత వరకు కూడా భూమి మీద నివసిస్తారని చెప్పి పురాణాల్లో కథ. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా అప్పటి నుంచి కూడా యథావిధిగా ప్రతిరోజు కూడా ఎంతో చక్కగా ధనుర్మాసం నెల్లాళ్ళు కూడా పూజా కార్యక్రమాలు ఆచరించి ఆ తరువాత ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. ఇలా చేసుకోవడం వల్ల వారికి సకల సౌభాగ్యాలు కలిగి ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటారని చెప్పి పూర్వం నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఇది గోదావరి జిల్లాలో వ్యాప్తంగా పూర్తిగా వైష్ణవ ఆలయాలన్నీ కూడా ఈ రోజున జరుగుతున్నటువంటి వైకుంఠ ఏకాదశి, అలాగే అందరూ కూడా ముక్కోటి ఏకాదశి కూడా అని కూడా అంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆ వైష్ణవ ఆలయాల్లో పూర్తిగా గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయని చెప్పుకోవాలి. ఇక్కడ పూర్తిగా ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా గోదావరి జిల్లాల్లో ఇటు ఎక్కువగా చెప్పుకున్నట్టుకి చిన్న తిరుపతి, ద్వారకా తిరుమలలో కూడా తెల్లవారుజామున 3 గంటలకే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని ప్రారంభించారు. అలాగే మిగిలిన వైష్ణవాలయాలన్నింటిలో కూడా గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయని చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ ముఖ్యంతో మోహన్, రాజ్ న్యూస్, గోదావరి జిల్లా నుంచి.